తను ట్రెండ్ని ఫాలో అవడం కాదు, ట్రెండ్ని సెట్ చేస్తారు. ప్రతి ఒక్కటి అలానే దూసుకుపోతూ ఉన్నారు. ఆడపిల్ల దునియా ముందు దమ్ముతో నిలబడాలి అంటాడు. నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం గానీ క్యూట్ గా ఉంటావు. చూడు, నీకు బజ్జీలు అంటే ఇష్టం అని చెప్పేసి 50 రూపీస్ బజ్జీ అయ్యో 50 రూపీస్ బజ్జీలకు పడిపోయారంట. వాళ్ళు వేస్తే అప్పుడు అనుకోలేదు బాబు గారు, అయ్యో పోయి నేను బజ్జీలు తినేదాన్ని ప్రేమించానే అనుకోలే. ఆ లవ్ ను బూతుగా చూడకండి, ఒక ప్రేమాలయంగా చూడండి. మనం నన్నుకల్లో వచ్చేస్తున్నారా? 100%. మేము చేస్తుంటేనే రీల్స్ మీకు అవసరమా? నేను మరి మీకు ఇలాంటివి బయట చాలా చాలా తగ్గించాలను, లేకపోతే అది ఎదుగుతుందని ఇంకేదన్నా కానీ వాళ్ళ మనసులో ఏమైనా ఉండొచ్చు. అవి నేను లెక్క కూడా చేయను. నా ఇష్టం అబ్బా, అంతే. తగ్గేదేలే. కొంతమంది అనుకుంటా అంటే సడన్ గా ఒక పేజ్ చూసినప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, అరే ఏంటి తిను డ్రెస్సింగ్ ఇలా వేసిందని. అవును, ఈ డ్రెస్సులు ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు? జెంట్సే తయారు చేస్తున్నారు. మీకు మేము ఇలా ఉంటే నచ్చుతుందని మీరంతా తయారు చేయడం తప్పు లేనప్పుడు మేము వేసుకుంటే తప్పేంటి? ఈ ఏజ్కి ఈ డ్రెస్ వేసుకోవాలని ఏదన్నా రాజ్యాంగంలో కానీ రూల్ కానీ రాసి పెట్టారా? ఒక అమ్మగా ఉంటే ఈ డ్రెస్ వేసుకోకూడదా? నేను నైటే తింటాను, నైటే తాగుతాను, నైటే వీడియోలు చేస్తాను, మీకేంటి అన్నారు కదా. కానీ మీరు వేసే డ్రెస్సింగ్ ఇక్కడిక్కడికి ఉంటుంది, ఎక్కువ ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు అలా ఎవరైనా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగితే? ఇప్పుడు నువ్వు యాంకర్గా చేస్తున్నావు కదా, నువ్వు ఇలా కమిట్మెంట్ అయ్యే వచ్చావా ఇక్కడికి? హలో నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ మీడియా. నేను మీ యాంకర్ రెబెకా. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? ఎస్, తను ట్రెండ్ని ఫాలో అవడం కాదు, ట్రెండ్ని సెట్ చేస్తారంతే, తగ్గేదేలే అని ప్రతి ఒక్కటి అలానే దూసుకుపోతూ ఉన్నారు. తను ఎవరో కాదు, మన డ్రీమ్ గర్ల్ హేమ గారు. మరి మీ అందరికీ తెలుసు కదా, హేమ గారు ఇవన్నీ కాదబ్బా, అక్క అంటేనే నాకు చాలా అనిపిస్తుంది. అండ్ దట్టు ఇంకొకటి ఏంటో తెలుసా, ఎక్స్ప్రెషన్స్ క్వీన్. ఎంత క్యూట్గా ఉంటారంటే అసలు ఈ ఏజ్లో మీకు ఇంత ఏజా అనేలా ఉంటే, ఏజ్ మాత్రం చెప్పను. మరి తను ఎవరో కాదు, ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి తన గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. నేనైతే హేమాక్కని తీసుకొని వచ్చేసా స్టూడియోకి. లేట్ చేయకుండా మాట్లాడేద్దామా? హాయ్ అక్క, ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను. చూస్తుంటేనే తెలిసిపోతుంది మీరు చాలా చాలా బాగున్నారు, అంతే చాలా అందంగా కూడా ఉన్నారు. అంటే నాదిస్తే తలిగేలు వచ్చి చూసారా? ఎస్, చాలా దూరం నుంచి వచ్చారు కదా, అలసిపోయారా? లేదు, ఆనందం ఎక్కువైపోయింది నాకు. అవునా? అండ్ ఎలా అనిపిస్తుంది మరి మీ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ? చాలా హ్యాపీగా ఉందిరా. అది ఆదాన్ టీవీలో రావటం ఇంకా హ్యాపీగా ఉంది. యా, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటారు? మీరే. నేను ఎలా అవుతాను? మీరే అంటే నా సోషల్ మీడియా అభిమానులు, వాళ్ళ పొగడ్తలు, వాళ్ళ ప్రేమ అభిమానాలు, అవన్నీ నా బూస్టప్ లాంటివి అనమాట. ఓకే, అసలు ఎందుకు అక్క మీకు ఈ సోషల్ మీడియాలోకి రావాలి అనే థాట్ వచ్చింది? యాక్చువల్గా నాకు సోషల్ మీడియా మీద అసలు అవగాహనే లేదు. 2018లో ఒక వనభోజనానికి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ అండ్ మా వదిన ఇద్దరు టిక్ టాక్ చేసేవాళ్ళు అనమాట. చేసేవాళ్ళు, బట్ వాళ్ళు పోస్ట్ చేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి అది ఫ్యాషన్ కింద చేసి ప్రైవేట్లో పెట్టుకునేవాళ్ళు. వనభోజనానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా రా ఒకసారి చేద్దుగానే, నాకు భయం వేసింది. లేదు నేను చేయను, నాకు రాదని. కనీసం లిప్సింగ్ చేయడం కూడా వచ్చేది కాదు. తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు అది నచ్చలేదు, నాకు రాలేదు అన్న పదం నాకు నచ్చలా. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలతో ఆ యాప్ పేరు కూడా మర్చిపోయా. మళ్ళీ ఫోన్ చేసి, నో, మీరు పిల్లలంటే మీకు పిల్లలు ఉన్నారా ఏంటి? ఉన్నారు కదా, పాప బాబు. ఇద్దరు పిల్లలు. ఇంత అందంగా ఎలా అండి మెయింటైన్ చేస్తున్నారు? అయితే చెప్పాను కదండి, మీరే అభిమాన దేవుళ్ళే. అభిమానంతో నేను ఇంకా గ్లామరస్ పెరిగిపోతున్నాను అనమాట. ఓకే, మీ పాప మీ ఆన్సర్ ని మధ్యలో కట్ చేసాను, కంటిన్యూ. అయితే తన ఇంటికి వచ్చిన తర్వాత నాకు యాప్ పేరు మర్చిపోయారు. కాల్ చేసి యాప్ కనుక్కుంటే చెప్పారు టిక్ టాక్ అని. నాన్న, నాకు ఆ టిక్ టాక్ అనే యాప్ కావాలి. నాకు అసలు ఫోన్ గురించి కానీ దాని గురించి అంత అవగాహన లేదు. మా పిల్లలు యాప్ వేసి ఇచ్చారు, మమ్మీ ఇలా చేయాలి అని
ఇచ్చారు. ఇక అంతే, వాళ్ళు అక్కడే ఉండిపోయారు, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. టిక్ టాక్ లో ఆల్మోస్ట్ 4,80,000 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. నెంబర్ 10 లో నేను ఒక పీపుల్, మరి దాన్ని ఎందుకు టాప్ మోస్ట్ లో 10 మందిలో నేను ఒక దాన్ని ఉండేదాన్ని. తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, తీసేశారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. మంది ఫాలోవర్స్ అంటే చాలా గ్రేట్ అసలు. అందులో లైవ్ పెట్టినా కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చేవి, చాలా మంది మంచి సపోర్ట్ చేశారు నాకు. ముందు ఈ అభిమానులు ఈ సపోర్ట్ వల్ల అంటే వీళ్ళంతా సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇంకా ఇంకా చేయాలి, ఇందులో ఎంత బాగుంటుందా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఇది పోయిన తర్వాత 1.5 year దూరం అయిపోయాను వీటికి అన్నిటికీ. మళ్ళీ బోర్ అనిపించింది. ఇన్స్టా అనేది ఒక యాప్ మొదలు పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ జర్నీ స్టార్ట్. సో అయితే మా హేమక్క ఇన్స్టాగ్రామే కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? ఇంకా ఫ్యాషన్. మరి ప్రొఫెషనల్ గా అంటే ఏమీ లేదు. నా ప్రొఫెషనల్, నా ఫ్యాషన్ రెండు కూడా సోషల్ మీడియానే. నా ఫోకస్ మొత్తం సోషల్ మీడియా అనేది పెడతాను. యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, బట్ దాన్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళలేదు. కానీ మోజ్లో ఉన్నాను, జోష్లో ఉన్నాను. అంటే ఇంకా సోషల్ మీడియా అంటే ఇష్టం ఇక అంతే. మోజ్లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, ఇంకా ఏమన్నారు, ఇంకేం యాప్స్ ఉన్నాయి? జోష్ యాప్, మోజ్, ఇన్ని యాప్స్ లో ఉంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఎలా హౌ అక్క? వాళ్ళ సపోర్ట్, నాన్న ఫుల్ సపోర్ట్. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు మా వారు కానీ, మా పిల్లలు కానీ, మెయిన్ ముఖ్యంగా మా బావగారు కూడా. మా బావగారు వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారనమాట. లేకపోతే నాకు 5 అత్తలు, 5 అత్తగారులు, 5 అక్క చెల్లెళ్ళు, వీళ్ళంతా ఒకే చోట ఉంటారు. ఉన్నా కూడా నేను ఇలా మోడర్న్ డ్రెస్ వేసుకున్నా ఎంత ఇది అంటే బయటకి ఎక్కడికి వెళ్ళను మోడర్న్ డ్రెస్ వేసుకొని. ఇంట్లో ఉన్నప్పుడు మోడర్న్ డ్రెస్ వేసుకుంటా వీడియోస్ కోసం. కానీ ఒక్క మాట నన్ను అనరు, తన ఇష్టం, తనేంటో మనకు తెలుసు, తను ఏదున్నా తను హ్యాండిల్ చేసుకోగలదు అన్న నమ్మకంతో నాకు ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట. మా పిల్లల దగ్గర నుంచి అందరూ. గ్రేట్ అక్క, నిజంగా 5 అత్తలు, బావగారులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అని అంటే, లైక్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినప్పుడు కొంతమంది అనుకుంటారు, అంటే సడన్ గా ఒక పేజ్ చూసినప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, అరే ఏంటి తిను డ్రెస్సింగ్ ఇలా వేసింది అని. లోతుకెళ్ళి ఎవరు తెలుసుకోరు, ఫస్ట్ చూడంగానే జడ్జ్ చేసేస్తారు. అందుకే నేను చెప్తాను, ఫస్ట్ మనిషిని చూసినమ్మటే, డ్రెస్ చూసినమ్మటే ఒక మనిషిని జడ్జ్ చేయొద్దు. ఒక 2-3 రోజులు చూడండి, తర్వాత మీ అభిప్రాయాన్ని అప్పుడు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఎందుకంటే మనసు హట్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి. అందరూ ఉంటారు సోషల్ మీడియా అన్నాక, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే చూసినమ్మటే మనం కామెంట్ పెట్టే కన్నా వాళ్ళని ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ తీరేంటి, వాళ్ళ విధానం ఏంటి, తర్వాత మీ ఇష్టం మీ కామెంట్స్. అప్పుడు ఆటోమేటిక్గా బ్యాడ్ కామెంట్స్ రావు. అవును. సో అయితే మా అందమైన మా హేమక్క ఎక్కడ పుట్టింది, ఆ జన్మస్థానం ఎక్కడ తెలుసుకోవచ్చా? నర్సరావుపేట, గుంటూరు జిల్లా. పుట్టి పెరిగిందంతా నర్సరావుపేట. ఇప్పుడు ప్రెసెంట్ ఉంటుంది కూడా విజయవాడలో ఉంటున్నారు. దెన్ హైదరాబాద్ కి ఎలా ఇంటర్వ్యూ కోసం వచ్చారా? ఇంటర్వ్యూ పని మీద మా చెల్లి దగ్గరికి వస్తాను మంత్లీ. నా పుట్టిల్లు లెక్క ఇది ఒక పుట్టిల్లు. మీ సిస్టర్ హైదరాబాద్ లో ఉంటారా? సిస్టర్, మా సిస్టర్ ఓకే, హైదరాబాద్ లో ఉంటారు. అవును. అలా వచ్చి వెళ్తా ఉంటారు. అయితే మరి మీకు హైదరాబాద్ నచ్చిందా, విజయవాడ నచ్చిందా? నిజం చెప్పాలంటే నాకు హైదరాబాదే బాగా నచ్చింది. మరి వచ్చేయచ్చు కదక్క. వచ్చేస్తాను, మీరు ఆహ్వానించండి ఎనీ టైం. తప్పకుండా ఆహ్వానించేస్తాం, మీరు వచ్చేసేయండి. నాకు కూడా హైదరాబాద్ చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పీపుల్ అనే మనుషులు చాలా పాజిటివ్ వేలో ఉంటారు హైదరాబాద్లో నేను చూసినంత వరకు. మాది ఎలా అంటే క్లాసీ ఏరియా, క్లాస్గానే ఉంటారు తప్ప కొంచెం ఫ్యాషన్గా కనపడితే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే మల్టీ పీపుల్స్, అంటే అన్ని రకాల పీపుల్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఏమో నాకు హైదరాబాద్ అంటే చాలా నచ్చింది అంతే. అన్ని అవకాశాలు ఉంటాయి, మనకి ఏది కావాలన్నా ఎలా కావాలన్నా ఉండడానికి కానీ చేయడానికి కానీ హ్యాపీ అనిపిస్తుంది హైదరాబాద్ అంటే. అయితే హేమక్క మరి ఇలా సోషల్ మీడియాలో ఉన్నారు, దాన్ని ఏదైనా ట్రై చేయకపోయారా? మూవీస్ చేస్తున్నానమ్మా ఆల్రెడీ, ఇది అయిపోయినాక ఆడిషన్కి వెళ్తారు. ఇప్పుడు ట్రై చేస్తున్నారా లేదంటే పాస్ట్ లో కూడా ట్రై చేశారా? యాక్చువల్గా నాకు 2019లోనే చెన్నై నుంచి ఒక ఆఫర్ వచ్చింది టిక్ టాక్ లో ఉన్నప్పుడే. అది రివెంజ్ మూవీ అని, మన పాపది ఒక రేప్ కేసు ఇదైంది కదా, అది దిశకి సంబంధించి, దానికి సంబంధించింది రిలేటెడ్ గా తీసారు చెన్నై వాళ్ళు. మరి కర్ణాటక వాళ్ళు గుర్తులేదు నాకు, మేబీ వాళ్ళు అప్పుడు మెయిన్ రోల్ ఇస్తా ఉన్నారు. సడన్ గా అన్ని ఓకే అయిన తర్వాత నా హెల్త్ ఇష్యూ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. నాకు 2019లోనే మంచి ఆఫర్ వచ్చింది. తర్వాత నేను ఇంకా ఇంట్రెస్ట్ చూపలేదు, నాకు హెల్త్ బాగోపోవడం వల్ల ఒక 2-3 years అలా వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను.
ఓకే, చేయండి అక్క, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. చాలా 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 అంటే చాలా. లైక్ అయితే హేమక్క, మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం. మరి ఇంట్లో సిచ్యువేషన్ చూసుకుంటే మన ఇంట్లో వాళ్ళు మీ డెఫినెట్గా అర్థం చేసుకుంటారని అర్థమైపోయింది మీ మాటలో. కానీ బయట రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, గాసిప్స్ అంటూ చాలా చాలా ఉంటాయి. ఇలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడన్నా? ఏది నేను పట్టించుకోనరా, ఎందుకంటే నేను అనేది నా ఆత్మ సంతృప్తి, నా ఇష్టం. వాళ్ళ కోసం నేను బతకట్లా, నా కోసమే నేను బతుకుతున్నా. నాకు ఎక్కడ హ్యాపీ ఉంది, నేను ఎక్కడ సంతోషంగా ఉన్నా, నేనే మిస్టేక్స్ చేయట్లా, నేను పర్ఫెక్ట్గా ఉన్నా. అలాంటప్పుడు నేను అనేవాళ్ళు ఏదో ఒకటి అంటారు, మనని తగ్గించాలను, లేకపోతే అది ఎదుగుతుందని, ఇంకేదన్నా కానీ వాళ్ళ మనసులో ఏమైనా ఉండొచ్చు. అవి నేను లెక్క కూడా చేయను. నా ఇష్టం అబ్బా, అంతే, తగ్గేదేలే, నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఓకే, అంతే. అయితే హేమక్క, మీ ఫాదర్ మదర్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ దగ్గర పెరగలేదు నాన్న. అమ్మమ్మ తాతయ్య అంటే మా పిన్నికి పిల్లలు లేకపోతే తీసుకొచ్చేసుకుంది నన్ను పెంచుకోవడానికి. అందుకని అమ్మమ్మ తాతయ్య దగ్గర నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. అందుకని కొంచెం మంచి మర్యాద, గౌరవం అన్నీ తెలుసు. నాకు 15 years వచ్చే వరకు కూడా నాకు పక్కిళ్ళు తెలియదు. అలా పెంచారు. ఒక ఫంక్షన్స్కి పంపించేవాళ్ళు కాదు ఎక్కడికి. ఇల్లే నాకు, అంటే మీరు నమ్మను కూడా నమ్మరు, అలా ఉన్నా నువ్వు అక్క ఇంత ఫాస్ట్గా ఎలా ఉన్నావు నాకు. అంటే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి నేను ఇంకా కొంచెం సిటీ కల్చర్లో ఉంటే నేను ఇంకా ఎదిగేదాన్నేమో అని. ఏదైనా త్వరగా నేర్చుకుంటాను రా, త్వరగా నేర్చుకుంటా. నాకు నేను ఎలాంటి దాన్ని అంటే, నాకు చెప్పందే తెలీదు, నాకు చెప్పాలి. ఒకసారి చెప్తే ఇంకా ఇన్వాల్వ్ అయిపోతాను అంతే. కాకపోతే ఫస్ట్ మనం చేయాలంటే చేయలేను నేను. ఒకసారి చూస్తే చేస్తాను, ఒకసారి చెప్తే చేస్తాను. మర్చిపోను, లైఫ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను, కంటిన్యూ అయిపోతుంది. ఇంకా అందరికన్నా ఒక 10 ఇంచులు హైగా చేసేస్తాను అనమాట. హేమక్క అయితే గోల్ ఏం రీచ్ అవ్వాలనుకుంటుంది? నేను తెలుగు ఇండస్ట్రీలో నాకంటూ ఒక స్థానాన్ని నేను ఏర్పరచుకోవాలనేది నా స్ట్రాంగ్ నిర్ణయం. ఎందుకు అంటే జూనియర్ జయ అని నాకు సోషల్ మీడియా పెట్టిన పేరు. దానికోసమన్నా అవనివ్వండి, చాలా మంది చెప్తారు, మేడం మీరు ఎందుకు మూవీస్లోకి వెళ్ళకూడదు, మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని వాళ్ళు చెప్పి నాకు కూడా అనిపించింది, మనం ఎందుకు తెలుగు వాళ్ళం ఎందుకు తగ్గి ఉండాలి? మనకి తగ్గ క్యారెక్టర్స్ ఒక మదర్ గాను, అత్తగాను ఏదో ఒకటి వస్తాయి. మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు, మనం కూడా ముందు అడుగేద్దాం, ట్రై చేద్దాం అని నా కోరిక. మీ కోరిక నెరవేరుతుంది, బలంగా ఉంది, అంతే యాక్టివ్గా ఉన్నారు, అంతే అందంగా కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. హేమక్క, మరి మీ హస్బెండ్ గురించి మాట్లాడుకుంటే, బావగారు అయితే ఇప్పుడు చూసుకున్న సోషల్ మీడియాలో చాలా వరకు చాలా కామెంట్స్ కావచ్చు, మనిషిని బాధపరిచేలాగా చాలా మాట్లాడతారు. దెన్ అలాంటి కామెంట్స్ చూసినప్పుడు కావచ్చు, బావగారు మరి ఏం రియాక్ట్ అవ్వరా? అసలు ఏం పట్టించుకోరు. ఏమంటారంటే, నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను మా, ఎలాంటి వాళ్ళందరికీ తెలిసి ఇంట్లో ఏదన్నా తేడా వచ్చిందంటే మన దాకా రాదు, ముందు అదే చూసుకుంటుందని. బాగా సీరియస్ అయిపోయింది అనుకో, కొట్టేసేదాకా వెళ్ళిపోతాను ఆ డ్రెస్ తీసుకొని. అంత క్రాక్ దాన్ని నేను. ఈ మధ్య తగ్గాను, ఎందుకు మనకు అంత అవసరమా, లైట్లే అని చెప్పేసి పక్కకు తోసేస్తాను. మరీ నాకు నచ్చని వాడు వస్తే బ్లాక్ చేసేస్తాను. లేదు కొంచెం నాటీగా పెట్టారు అంటే, చిన్నతనం తెలియక పెట్టారంటే 1, 2, 3 సార్లు చెప్తాను, అది కాదు నాన్న, ఇది కాదు నాన్న, మారండి, మీరు అనుకునే విధంగా కాదు అని చెప్తాను. మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను సోషల్ మీడియాలో నిజంగా చెప్తున్నా, ఎన్నో వందల మందిని మార్చాను. నెగిటివ్గా పెట్టిన వాళ్ళే నన్ను వాళ్ళ అక్క అని పిలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా గ్రేట్ కూడా. అండ్ దాన్ని ఇంకొకటి అక్క, మరి అయితే మీరు అన్నారు కదా, మీ వరకు వస్తేనే తప్ప ఇంటి వరకు వెళ్ళదు. అది ఏదిరా ఇంటి దాకా అసలు సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ ఫోన్ వరకే. ఇంటికి ఫోన్ కాదండి, సోషల్ మీడియాకి సంబంధమే ఉండదు. లైవ్ చేశాను అనుకోండి, లైవ్లో అందరూ మాట్లాడతారు. లైవ్ అయిపోయిన తర్వాత వాళ్ళెవరో నేనెవరో. సోషల్ మీడియాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టను, ఇల్లుని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టను. ఇల్లు నా ఫ్యామిలీ, నా ప్రైవేట్, అది నా, దాన్ని ఏమంటారు, మన ఓన్. అది 10 మందికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని సెక్యూర్గా ఉంచుతాను. అయితే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ కూడా, మీరు ఇప్పటి వరకు అంటే మీ పిల్లల్ని 1, 2, 3 దగ్గర చూపించారు. ఈవెన్ హస్బెండ్ కావచ్చు, ఎవరిని కూడా అంతగా అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండరు. ఇష్టం ఉండదురా. లైక్ అంటే జనాల డౌట్ ఏంటంటే, తిని వదిలేసిందేమో హస్బెండ్ ని, అందుకనే చూపించట్లేదేమో అన్న కామెంట్స్ కూడా నేను చూసాను అనమాట. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటక్క?
ఎవరో ఏదో అనుకుంటే నా మొగుడు నన్ను వదిలేస్తాడేరా, నా మొగుడు నాతోనే ఉన్నాడు కదా, మా హస్బెండ్ ఈజ్ ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటారు, నాతోనే ఉంటారు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన మనం ఏం చేయలేం కదా. అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటానే ఉంటారు ఏదో ఒకటి. కొంచెం లావ్ అయ్యాను సపోజ్ అనుకుందాం, బయట వాళ్ళకి తెలియదు, నాకు కొంచెం పొట్ట వచ్చింది అనుకో, దీనికి ప్రెగ్నెంట్ కూడా వచ్చిందని అనుకుంటారు. అది కామన్. వాళ్ళు అనుకున్నంత మాత్రాన మనకు వస్తుందా? రాదు కదా. వదిలేశాడు అనుకుంటే వాళ్ళ ఇష్టం, వదిలేశారు. ఉన్నారు అంటే ఉన్నారు. మా ఆయన నాతో ఉన్నప్పుడు నాకేంటి ప్రాబ్లం? అక్క ఇంత పాజిటివ్గా ఎలా మాట్లాడుతున్నారు? ఎలా అంటే నెగిటివ్ చేసి ఏం చేస్తాం రా? నెగిటివ్ 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 అంత మనం ఇప్పుడు ఒకళ్ళు ఏదన్నా మనకి బ్యాడ్ కామెంట్ పెట్టారు, నేను మాట్లాడగలుగుతా వాళ్ళకన్నా ఎక్కువ. ఒక మాట నేను మాట్లాడనుకో, అది కాన్వర్జేషన్ పెరుగుతుంది తప్ప వాళ్ళల్లో మార్పు ఇప్పుడు వస్తుంది? రాదు కదా. వాళ్ళు ఆ మాట మాట్లాడనుకో, ఇది కరెక్ట్ కాదు నాన్న, మా వాళ్ళకి ఇష్టం ఉండదు. నేను చేసుకుంటున్నాను, నా వీడియోస్ చూస్తున్నారు కదా, హ్యాపీగా ఉంటే లైక్ కొట్టండి, బాగా నచ్చితే ఒక కామెంట్ పెట్టండి, నచ్చలేదా బ్లాక్ చేసుకోండి, మీకు ఆప్షన్ ఇచ్చారు కదా, అంతే. అసలు ఫాలో చేయొద్దు, చేయద్దు, అసలు అవసరమే లేదు. అసలు ఫాలో కూడా కాదు, ఫాలో చేయకపోయినా ఒక్కోసారి మన రీల్స్ వెళ్తూ ఉంటాయి, అసలు నా ఐడిని బ్లాక్ చేస్తే ఎప్పటికీ కనిపించవు కదా. అవును, బెస్ట్ ఆప్షన్. ఎస్ ఎస్. అయితే ఇలాంటి బెస్ట్ ఆప్షన్స్ కూడా మీరే ఇస్తున్నారు మీ ఫాలోవర్స్. నేను ఇవ్వలేదండి, ఇన్స్టాగ్రామ్ మనకి ఇచ్చిన ఆఫర్స్ అవన్నీ. నచ్చకపోతే బ్లాక్ చేయండి, Block చేసేసుకోండి. అన్ఫాలో చేసేయండి, అంతే. కనిపించవు ఇంకెప్పటికీ అనేది. ఎప్పటికీ కనిపించవు. ఎస్, నిజం ఇది. దెన్ ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే నార్మల్గా నా ఏజ్ వాళ్ళు కావచ్చు, నాకంటే చిన్నపిల్లలు కావచ్చు, మేము చేస్తుంటేనే రీల్స్ మీకు అవసరమా, ఎందుకు అనే మాట అంటున్నారు. అవును. దెన్ మరి మీకు ఇలాంటివి బయట చాలా చాలా నీ ఏజ్ కి అవసరమా, నీ ఏజ్ కి ఆ డ్రెస్లు ఏంటి, నువ్వు అమ్మమ్మ లాగున్నావు, నువ్వు పెద్దది, నువ్వు పెద్ద. ఎవరు నిన్ను అమ్మమ్మ అన్నది? పర్లేదమ్మా, నేను ఒకటే చెప్తా, ఫస్ట్ లో ఆంటీ అంటే ఒప్పుకునేదాన్ని కాదు. ఎందుకు ఒప్పుకునేదాన్ని కాదంటే, ఒకప్పుడు ఆంటీ అనే పేరు మీద ఒక మూవీ వచ్చింది, దానివల్ల అబ్బాయిల్లో ఏంటంటే ఆంటీ అంటే నెగిటివ్ థాట్స్. అంతకన్నా ముందు ఆంటీ అంటే పిన్ననో అత్తానో మనకి మంచి ఒక ఇది ఉండేది, అది పోయింది. కాబట్టి నాకు ఆంటీ వద్దు వద్దు అనేదాన్ని. నన్ను అమ్మ అని పిలవండి, పెద్దమ్మ అని పిలవండి, అత్తమ్మ అని పిలవండి, అమ్మమ్మ అని పిలవండి. ప్రతి దాంట్లో అమ్మ ఉంది కాబట్టి నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే నేనేం చిన్నపిల్లలని ఎప్పుడూ చెప్పను. నా ఏజ్ 41, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చెప్తాను. నాకు 2 పిల్లలు, ఇంజనీరింగ్ చదివే బాబు, సైకాలజీ చదివే కూతురు ఉంది. నాకు ఇంకా పెద్ద ఏజే కదా, అంటే పెద్ద అంటే పెద్ద అనుకోవచ్చు, చిన్న అంటే చిన్న అనుకోవచ్చు. చిన్న అయితే కాదు, నా ఏజ్ నాకు తెలుసు. తెలిసినప్పుడు మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. రెండోది, అమ్మమ్మ నీకు అవసరమా? ఈ అవసరమా అంటే, అవసరమా అనే క్వశ్చనే నాకు పెద్ద భూతంలా కనిపిస్తుంది. నాకు ఏది అవసరమో మీరు ఎలా చెప్తారు? అంతే కదా. నాకు ఏది అవసరమో మీరు ఎలా చెప్తారు? మీకు ఏది అవసరమో నేను చెప్పగలుగుతానా? చెప్పలేను కదా. నా అవసరం నా ఇష్టం, నా మనస్సాక్షి, నాకు నచ్చింది నేను చేసుకుంటాను. మీకోసం నేను చేయట్లా. మీరు నా వీడియోస్ చూడడం అవసరమా? మీరు నాకు కామెంట్ చేయడం అవసరమా? నచ్చకపోతే బ్లాక్ చేసుకోండి. నాకు ఏది అవసరమో నాకు తెలుసు, దాన్ని నేను ఫాలో అయిపోతాను. ఓకే. అయితే మా హేమక్కకి అందంతో పాటు అంతే అందమైన మనసు కూడా ఉంది. ఎందుకో చెప్పండి, నేను ఎందుకు అన్నాను? ఎందుకుమా? ఎందుకనంటే అంతే అందమైన, అందరికి అన్నదానం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అది నేను యాక్చువల్గా చిన్న అది తీశారు కాబట్టి పెట్టాను తప్ప, నేను చేసేది ఎప్పుడు బయట చెప్పను, నాకు ఇష్టం ఉండదు. చూసేసాను నేను మరి. యాక్చువల్గా అయితే చాలా చేస్తాను. అది ఎలా అంటే మా వాళ్ళని అడిగితే తెలుస్తుంది. బట్ నేను అంటే మా తాతగారు చెప్పేవాళ్ళు, మనకి ఎవరన్నా హెల్ప్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసింది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు అని. ఆ సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను. ఓకే. అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటక్క? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా చెప్పాలి, మా బాబాయ్ గారు జడ్జి, అంతే. ఇంకేమున్నాయి ఇంకా అంతవరకే. ఓకే. హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హస్బెండ్ మాకు వచ్చేసి కాటన్ బాక్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మా దగ్గర 200 మెంబర్స్ వర్క్ చేస్తారు. వావ్. ఇండస్ట్రీ ఆల్మోస్ట్ అంటే స్మాల్ ఇండస్ట్రీ మాది. ఒక 2-3 ఇయర్స్ నుంచి కరోనా వచ్చిన దగ్గర నుంచి కొంచెం డల్ అయింది, బట్ ఓకే. ఓకే. కంబైన్ ఫ్యామిలీ అక్క? కంబైన్ నేనా, మా బావగారు, మేము 5 అత్తలు అన్నారు కదా, అందరూనా? అంటే దగ్గర దగ్గర ఉంటారు, ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అలా ఉంటారు. మేము ఉండే అపార్ట్మెంట్లో అయితే మా చిన్నత్తగారు ఒక ఆవిడ ఉంటారు, ఒక ఆడబొడుచు పైన ఉంటారు, కొంచెం వాక్బుల్ డిస్టెన్స్లో మా బావగారు ఉంటారు, కొంచెం వాక్బుల్ డిస్టెన్స్లో మా సొంత ఆడబొడుచు ఉంటారు, మా అత్తగారు వాళ్ళు ఉంటారు, మా ఫ్యాక్టరీస్ దగ్గర, అందరం దగ్గర దగ్గరే ఉంటాం. ఒక బావగారు హైదరాబాద్లో ఉంటారు, ఒక బావగారు గన్నవరంలో ఉంటారు, ఒక బావగారు మానకొండలో ఉంటారు, ఒక బావగారు పోరెంక్లో ఉంటారు. అందరు దగ్గరే, మరిదులు వీళ్ళంతా మాకు దగ్గర దగ్గరే ఉంటారు. అయితే అక్క నిజం చెప్పక్క, ఎవరైనా ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా మనల్ని హర్ట్ చేసేలా మాట్లాడతారు. అది బయటలో కావచ్చు, మన రిలేటివ్స్
అంతకంటే అనుకుంటాం, కానీ వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉంటారు. అలా మీ బావగారులు కావచ్చు, లేకపోతే ఇంకెవ్వరు కూడా, అక్కలు కావచ్చు, ఎవరు కూడా ఎప్పుడు అనలేదు అక్క? మా బావగారులు వీళ్ళెవ్వరు నన్ను ఎప్పుడు అనరండి, నిజంగానే అనరు. నిజంగా మాట్లాడితే మీకు సోషల్ మీడియాలో తెలిసే ఉంటది, హర్షితా చౌదరి అని ఇది వరకు వచ్చింది ఒక పాప, తను మా బావగారి పాప. యాక్చువల్గా అది టిక్ టాక్ చేయడానికి కారణమే నేను. మా బావగారు హేమ చూడు ఎంత స్ట్రాంగ్గా చేస్తుందో, తను ఎంత బాగా చేస్తుందో, నీ వల్ల కాదు అన్నదానికి అది స్టార్ట్ చేసింది. మీ మెంటాలిటీ అనుకుంటా. ఏంటి అంటే నేను అనేదాన్ని ఒక నేర్పిస్తాను అనమాట. ఇలా ఉండొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, మనమే తప్పు చేయకుండా మనం కరెక్ట్గా ఉండి మనం ఏది చేసినా 10 మందికి ఒక ఆదర్శంగా ఉండేలా చేస్తాను నేను ఏది చేసినా. నన్ను చూసి మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను చూసి ఇలా ఉండాలని నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే నేను అడుగుతున్నాను అక్క, ఎందుకంటే ఒక కామెంట్లో ఒక అతను అడిగాడు మిమ్మల్ని, మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ వీడియోస్ తీస్తున్నారు అని అడిగారు. దానికి ఇప్పుడు మీ దగ్గర నుంచి నాకు కరెక్ట్ ఆన్సర్ రావాలి, ఎందుకంటే ఇది చాలా మంది చూస్తారు, చాలా వ్యూవర్స్ చూస్తారు, మీ అభిమానులు కూడా చూస్తారు. సమాజానికి నేను ఏమి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నానంటే, ఫస్ట్ లేడీస్ని గౌరవించండి. వయసు, వాళ్ళ ఆనందానికి వయసుకి లింక్ పెట్టకండి. లేడీస్ని బయటికి రానివ్వండి, వాళ్ళల్లో టాలెంట్స్ని చూపించుకొనివ్వండి. ఇప్పుడు సోషల్ మీడియా అన్నాకన్నా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక చెడ్డోళ్ళ కోసం మంచోళ్ళని కూడా తొక్కేయకండి. చెడ్డోళ్ళని మీరు 100 మాటలన్నా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి అలవాటైపోయి ఉంటాయి. కానీ అదే మీరు మాట్లాడే మాట ఒక మంచి మనసుకు తగిలితే, గాయపడితే చాలా దూరం ఆలోచిస్తారు. అలాంటి ఇది లేకుండా పట్టేవాళ్ళు ఎలాగైనా పెడతారు, దాన్ని మీరు అధిగమించి ముందడుగు వేయండి, ఎదగండి. ఎదిగిన తర్వాత ఇప్పుడు మొరిగిన కుక్కలే మీ వెనకమాల వస్తాయి. నేనైతే లేడీస్కి మంచిగా ఒకటే చెప్తాను, సోషల్ మీడియాలో వాళ్ళు ఆ కామెంట్ పెట్టే కామెంట్స్ని పట్టించుకోవద్దు, పొగడ్తలను అసలు పట్టించుకోవద్దు. నీలో టాలెంట్ బయటికి తీ, నువ్వేంటో చూపించు, నువ్వుగా ఉండు. నీతో ఇష్టమైన వాళ్ళే స్నేహం చేస్తారు, నీలో ఇష్టమైన వాళ్ళే నీతో ఉంటారు. సమాజానికి ఏం చెప్పాలి అంటే నేను చెప్పేది అంతే, మనం మనలాగా ఉంటే చాలురా. ఒకళ్ళ కోసం మనం బతకొద్దు, మనకు నచ్చినట్టు మనం ఉండి, మనం ఎలా ఉన్నా అలా ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూ 10 మంది ఉంటారు. ఒకళ్ళ కోసం మనం ఉన్నాము అంటే, ఒకళ్ళ కోసం మనం బతికామంటే అది నటన కింద అవుతుంది, అది నాకు నచ్చదు. నేను అలాగే ఉంటాను. నా ప్రవర్తన నచ్చి, అంటే నా బిహేవియర్ నచ్చి నాతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను ఎవ్వరూ వదిలిపెట్టుకోరు. అంటే అది నా కాన్ఫిడెంట్ అవ్వచ్చు, నా నమ్మకం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అలాగే అందరూ మీకు నచ్చినట్టు మీరుండండి, ఒకళ్ళ కోసం మీరు బతకొద్దు. లేడీస్ అనేవాళ్ళు ఫస్ట్ ధైర్యం చేయండి, ధైర్యం చేయందే మనం ఏమీ చేయలేం. మనం ఎదుగుతున్నాము అంటే అనగదొక్కేవాళ్ళు మన చుట్టూ ఉంటారు, మన పక్కన ఉంటారు. ఈర్ష్యా ద్వేషాలు ప్రతి ఒక్క చోట ఉంటాయి, అవి అసలు మనం పట్టించుకోనే వద్దు. ఒక స్టెప్ మనం ముందుకేసి మనం ఎదిగితే, ఇప్పుడు మన అనగదొక్కాలనుకున్న వాళ్ళు ఆ రోజు శభాషం కొడతారు మనకి. అందుకని ధైర్యంగా అడుగు ముందేయండి, సాధించండి. లేడీస్ అంటే చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, చదువుకోని వాళ్ళు లోపల కొంతమంది, ఎంతమందినండి నేను సోషల్ మీడియాలో చూస్తున్న మంచి డాన్సర్స్ ఉన్నారు, మంచి సింగర్స్ ఉన్నారు. వాళ్ళంతా పెళ్ళిళ్ళు అయిపోయి ఇంట్లో కూర్చొని ఇంకా మా వల్ల కాదు, హస్బెండ్ సపోర్ట్స్ లేక, ఇంట్లో సపోర్ట్ లేక చాలా నలిగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను సోషల్ మీడియాలో వీళ్ళందరినీ చూసి అనుకుంటాను, నాకు తెలిసి నాకు వాళ్ళు తెలియపోయినా కూడా వాళ్ళ కంటెంట్ నాకు నచ్చితే నేను కామెంట్ పెడతాను, డాన్స్కి కామెంట్ పెడతాను. చిన్న లేదు వయసు, నేను ఏ రోజు ఒకరికి బ్యాడ్ కామెంట్ పెట్టనండి. నాకు పెడితే చూస్తాను మారతారని, మారకపోతే వాళ్ళ వీడియోస్కి పనిమాల ఓపెన్ చేసి నేను పెట్టడం నేర్చుకున్నా ఈ మధ్య. నేను అదే అడుగుదాం, ఎందుకు అంటే ఇది ప్రొఫైల్ తో సహా పెడతారు కదక్క, ఎందుకు అంటే అలా వస్తే సిగ్గు వస్తుంది, ఇంకోసారి పెట్టరు. లేదనుకో నా మీద దండయాత్రకు వస్తారా, సిద్ధం, ఐఎమ్ రెడీ. ఎందుకంటే నేను మిమ్మల్ని టచ్ చేయాల, మీరు నన్ను టచ్ చేశాను, నేను క్రాచ్ చేసేస్తాను, ఇంకా అసలు వదలను, టచ్ చేయకూడదు. ఓకే, హేమక్క ఎంత అందంగా ఉన్నారో అంతే కోపంగా ఉంటారు అనేది నిజమా? అంటే నిజం అంటే కోపం చాలా ఉండేది, చాలా వరకు తగ్గించుకున్నాను. కానీ అప్పుడప్పుడు వచ్చేస్తుంది రోయ్, వచ్చినప్పుడు ఎలా ఉంటది, తట్టుకోవడం కష్టం, అవునా? చాలా కష్టం. ఒక్కసారి ఒక ట్రై లేరా? వద్దు, అసలు చూడాలని కూడా అనుకోవద్దురా, అసలు కోపాన్ని చూడాలనుకోనే వద్దు. ఎందుకంటే విధ్వంసం అన్నమాట, విధ్వంసాన్ని ఎవరైనా చూడాలనుకుంటారా? అంత మ్యాక్సిమం తగ్గించేసాను కోపాన్ని మొత్తం. మీ కోపం ఇప్పటి వరకు ఎంతమందిని చంపేశారు అక్క? చంపేశాను అంటే అక్కడ దాకా తీసుకెళ్ళాను, కానీ చంపలేదు ఎవరిని. అమ్మో చంపితే ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తాను, తీసుకెళ్ళి ఊసలకు పెట్టుకుంటా అంటే 1 2 3 4 అని. ఓకే, అయితే ఏమక్క నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఎంత టైం ఉంటావు? 24/7 అన్నట్టు 24 గంటలు. నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఫస్ట్ నేను ఓపెన్ చేసేదే ఇన్స్టా.
అవునక్క వంట చేస్తారా మీరు? చేస్తాను. ఎంతసేపు చేస్తాం రా, అది కూడా క్వశ్చన్ వచ్చింది నాకు కామెంట్, మీరు వంట చేయరని. వంట నా మార్నింగ్ పని చేయండి అక్క, వంట కూడా వీడియో తీసి పెట్టేయండి, అప్పుడు వంట చేస్తారు. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు ఇందాక అన్నారు కదా సమాజానికి ఉపయోగపడేది పెట్టాలని, అది ఉపయోగంగా ఉండదు కాబట్టి పెట్టను. నేను చేసిన దాంట్లో ఒకసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకసారి కారం ఎక్కువ అవుతుంది, పర్లా మేమంటే అట్టకట్ట అడ్జస్ట్ అయితే తింటాం. అది కానీ పెట్టాను అనుకో, అమ్మ తల్లి నువ్వు వంటలు చేయకమ్మా అంటారు. వద్దు, పాపం బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. కుకింగ్ సెక్షన్ మనకి సెట్ అవ్వదురా, సెట్ అవ్వదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఎంటర్టైన్మెంట్. అవును అక్క, ఇంకొకటి మీరు ట్రెండీ వీడియోస్ ఏ వచ్చినా సరే ఆ సాంగ్స్ కి చేయరు, అన్ని ఓల్డ్ సాంగ్స్ చేస్తారు కదా. అవును. వై ఓల్డ్ ఎందుకు చేస్తానంటే కనుమరుగైపోతున్నవి ప్రతి ఒక్కటి ఎప్పుడైనా సరే న్యూ ఓకే, ట్రెండింగ్లోకి వెళ్తే ట్రెండింగ్ సాంగ్స్ చేస్తే మనం ఫాలోవర్స్ వస్తారు, ఎక్కువ వ్యూస్ వస్తాయి, అవన్నీ వస్తాయి. ఓల్డ్ సాంగ్స్ నేను ఎందుకు చేస్తాను అంటే కొన్ని వాటిని ఏమంటారు మెమరీస్ని చూపించినట్టు, అందులో ఒక నీట్నెస్ ఉంటుంది, సాంగ్ మీనింగ్ ఉంటుంది. నాకెందుకో మెలోడీస్ అంటే చాలా ఇష్టం. అలా అని చెప్పి ట్రెండీ సాంగ్స్ కూడా ఫాలో అయిపోతాను రా, నేను మ్యాక్సిమం ఫాలో అయిపోతాను. ఎక్కువ ఇవే చేస్తూ ఉంటారు కదా, మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఎక్కువ లేదు కొన్ని చూడలేదేమో, ఆ పిల్లలతో యూత్ తో పోటీగా కూడా చేస్తాను. డాన్స్ మామూలు కాదు, ఎరక్క తీసేస్తారు. నేర్చుకోలేదు, మా ఎక్కడా నేర్చుకోలే, బట్ ఇష్టం డాన్స్. ఇష్టం ఎంత ఇష్టం అంటే తెలీదు, నాకు తెలియకు. ఇప్పుడు మీరు మ్యూజిక్ పెట్టారనుకో, నాలో తెలియకుండానే రిథమ్ వచ్చేస్తుంది. మ్యూజిక్ ఆన్ చేయండి, అలా వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. అది మరి దేవుడిచ్చిన వరమే అనుకోవాలి. నాకు మళ్ళీ ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం. మ్యూజిక్ అంటే నాకు అలా వదిలేసి, నా ఇంట్లో ఎవరు లేకపోయినా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసేసుకుంటాను, అంత ఇష్టం. అయితే అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? యాక్చువల్గా మా వారు లవ్ చేశారు నన్ను. మీకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా? నేను చేసుకోవాల్సి వచ్చింది. ఆ స్టోరీ చెప్పనుకొని నవ్వుకుంటారా? ప్లీజ్ అక్క మాకు చెప్పరా. మా వదిన వాళ్ళ మ్యారేజ్కి వచ్చారు మా వారు. యాక్చువల్గా ఏంటంటే మా తోటి కోడల వాళ్ళ తమ్ముడు పెళ్ళికి అదే ఊర్లో మేము ఉంటాం. అంటే ఇప్పుడు రిలేషన్ అయింది కాబట్టి రిలేషన్ గురించి చెప్తున్నాను అనమాట. లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళ పెళ్ళికి మా వారు వచ్చారు. ఆవిడ ఇప్పుడు నాకు తోడుకోడలు అవుతుంది. వాళ్ళ తమ్ముడు పెళ్ళికి వచ్చినప్పుడు ఆ పెళ్ళిలో నన్ను చూసారనమాట. ఈయన చూసి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అన్నారు. నాకు అదే పిక్ పంపించారు, నచ్చలా, నేను చేసుకోను అన్న. మా బావగారు వచ్చారు, నన్ను చూసుకొని వెళ్ళారు, పిల్ల బాగుంది చేసుకుంటామని చెప్పారు, అన్నీ ఓకే. బట్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే. ఒక 1 year అలా నలిగిన తర్వాత ఒకనొక రోజు మా తోటికోడలు అని చెప్పాను కదా, వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు, ఊళ్ళో మమ్మల్ని పిలిచారు, వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది అంటే మా వారు నాకు బజ్జీలు కొనిపెట్టారు. పడిపోయారా? నాకు బజ్జీలు అంటే పిచ్చ ఇష్టం. మిర్చి ఎవరైనా సరే హేమక్క మీ మీద కోపడుతున్నారా వెంటనే బజ్జీలు పిక్ పంపించేయండి. ఇప్పుడు బజ్జీలకి పన్ను. అదేంటక్క? పన్ను ఓన్లీ మా వారికి ఒక్కరికే అది. ఓకే, మా వారికి ఒక్కరికి. ఇప్పటికి కూడా ఏదన్నా నాతో సంతకం కానీ లేదా ఏదన్నా పని చేయించుకోవాలన్నా, హేమా బజ్జీలు తింటావా తానా వేడివేడిగా మీరు అడుగుతారా ఏంటి పని అవునా అంటాను. అన్ని తెలిసి కూడా వద్దన్ను, తీసుకొచ్చేయండి అంట, తినేస్తా. బజ్జీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. చెయ్యను కానీ తింటా. చెయ్యరు కానీ తింటారు. ఓకే, ఇంట్లో కుక్ ఉన్నారా? కుక్ లేరు నాన్న, నేనే కుక్. అవునా, మీరు బాగా ఇష్టంగా చేసే వంట ఏంటక్క? సాంబార్ బాగా పెడతాను, బెండకాయ ఫ్రై బాగా చేస్తాను, దొండకాయ ఫ్రై బాగా చేస్తాను. నాన్ వెజ్ నాకు అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి నేను నాన్ వెజ్ తింటా. ఒక 8-9 years నుంచి చికెన్ తింటాను, ఓన్లీ చికెన్ అంతే. ఓకే, మీరు మధ్యలో స్టోరీ ఆపేశారు అక్క, బజ్జీలు తీసుకెళ్లారు బావగారు, తర్వాత ఏంటిది ఆపేశారు? అంటే బజ్జీలు ఇచ్చారు, కొనిపెట్టారు. పక్కన వాళ్ళు ఉంటారు కదా, మా తోటి కోడలు ఏమంటారు, చూడు నీకు బజ్జీలు అంటే ఇష్టం అని చెప్పేసి 50 rupees బజ్జీ కొనిపెట్టారు. 50 rupees బజ్జీలు పడిపోయారంటే 2001లో 50 rupees కంటే చాలా బజ్జీలు వచ్చాయి. 50 బజ్జీస్ వచ్చాయి మా మనం తినగలుగుతామా? కానీ నేను 20 తినేసేదాన్ని. 20 తినేసేదాన్ని, అంత ఇష్టం. వేడి వేడిగా నోరు కాలాలి, కసక్కస వాళ్ళు వేస్తే అప్పుడు అనుకోలేదు బాబు గారు, అయ్యో పోయి నేను బజ్జీలు తినేదాన్ని ప్రేమించానే అనుకోలే. ఇప్పటికీ నన్ను చాలా, నేనంటే చాలా చాలా, మా ఇంట్లో మా పిల్లలకి కానించి మా వారి దగ్గర నుంచి అందరికి నేనంటే ప్యాంపర్ చేస్తారు, గారాభంగా చూసుకుంటారు. నిజం చెప్పాలంటే నన్నే ఎక్కువ చూసుకుంటారు, అంత ఇష్టంగా. అయితే హేమక్క మీకు సిస్టర్స్ అన్నారు కదా, ఎంతమంది? నాకు ఒక సిస్టర్, ఒక బ్రదరు. వాళ్ళిద్దరు అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారు, వాళ్ళు గుజరాత్లో ఉంటారు. రీసెంట్గా సిస్టర్ మ్యారేజ్ అయింది, గుర్గాన్లో ఉంటుంది. యాక్చువల్గా సోషల్ మీడియా సిస్టర్స్ అయితే నాకు బోల్డ్ మంది, చాలా మంది. నా ఓన్ సిస్టర్ కన్నా కూడా ఎక్కువ మంది నాకు ఇక్కడ ఉన్న సిస్టర్స్ అసలు లెక్కలేవన్నమాట. అందులో మా క్రిస్టీనా ఉంది, అరుణ ఉంది, మధు ఉంది, అర్చన ఉంది, అంజలి ఉంది, వాణి ఉంది. అసలు ఒకళ్ళని చెప్పడానికి లేదు. నన్ను అందరూ సొంత. ఇప్పుడు నువ్వు కూడా చూడు, పిలవగానే అక్క అని పిలుస్తానన్నా,
అది ఆటోమేటిక్ గా నన్ను చూడగానే అనిపిస్తుందో ఏమో తెలియదురా. నన్ను చాలా మంది నిజంగా చాలా ఇష్టంగా నాతో సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. అవును అక్క, మీ డ్రెస్సింగ్ గురించి తెలుసుకోవాలక్క. నేను అంత మోడల్స్ గా భలే ఒక్కొక్క దానికి మ్యాచ్ లేకుండా ఉంటది. ఎక్కడ మీకేమన్నా బొటిక్ ఉందా? లేదుమా. దాన్ని ఎలా అక్క? అన్ని నాకు ఇష్టం రా, చిన్నప్పటి నుంచి కూడా. నాకు 100 మందిలో ఉంటే మనం 100 గుంపులో గోవిందలో ఉండకూడదు. 100 మందిలో యూనిక్ గా ఉండాలి, స్పెషల్ గా కనిపించాలి. మరి అదేంటో నాకు అదొక రకమైన మెంటాలిటీ. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బీట్ చేయాలని చాలా సార్లు అనుకుంటారు. అంటే దీన్ని ఇది ఇలా వస్తుంది, దీనికన్నా అందంగా రెడీ అవ్వాలని. వాళ్ళు పక్కా క్లాస్కి వస్తే నేను పక్కా ట్రెడిషనల్గా వెళ్తా. వాళ్ళు అందరు ట్రెడిషనల్గా వస్తే నేను మోడర్న్గా వెళ్తా. అసలు ఊహకు అందను. సో ముందే అనుకుంటారా ఇలా వెళ్ళాలి అని ఎవరైనా? అంటే వాళ్ళ మాట్లాడుకునే విధానాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారని. వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి. ఓకే. సో ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం అక్క మీకు? నాకు మా తాతగారు అంటే ప్రాణం. తర్వాత నా పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. ఓకే. పిల్లల విషయానికి వచ్చేస్తే పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. చాలా సపోర్ట్. దాని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎవరన్నా ఏమన్నా నెగిటివ్ గా మాట్లాడతారు? అసలు మా పిల్లల కన్నా కూడా మా పిల్లల ఫ్రెండ్స్ నాకు ఇంకా ఫ్రెండ్స్. అసలు ముందు మా పిల్లలు కుళ్ళుకుంటారు ఆ విషయంలో. మమ్మీ మా ఫ్రెండ్స్ నీ దగ్గర తీసుకురా మమ్మీ, మా ఫ్రెండ్స్ నువ్వంటే చాలా ఇష్టం మమ్మీ. నన్ను మమ్మీ అని పిలుస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. చాలా అంటే మూవీస్ తీసుకెళ్తాను, వాళ్ళతో కలిసిపోతాను. నేను యూత్ జనరేషన్ ఎలా అయితే ఉంటారో కొన్నిటికి వదిలేస్తాను. మాక్సిమం వాళ్ళతో మూవీకి వెళ్తాను, పిల్లలతో బయట రెస్టారెంట్కి తీసుకెళ్తాను. ఆంటీ మీరు ఉండండి అంటారు, హాలిడేస్ వస్తాను, నాతో కార్డ్స్ ఆడుకుంటారు. అయితే హేమక్క మీకు ఒక మాట చెప్పాలి. ఎట్లా అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారా అని అంటే, నైట్ టైం కూడా ఇన్స్టాగ్రామ్ అని అంటే హేమక్క ఒక డైలాగ్ వేశారు, చెప్పాలా అందరికీ? నేను నైటే తింటాను, నైటే తాగుతాను, నైటే వీడియోలు చేస్తాను, మీకేంటి అన్నారు కదా, నిజంగానేనా? నైటే చేస్తారు? నైటే చేస్తాను. ఎందుకు చేస్తాను? ఇలా చేస్తే మీ గ్లామర్ దెబ్బతింటే మీ ఫ్యాన్స్ బాధపడతారు కదా. లేదురా, నా గ్లామర్ రహస్యమే నైట్ వీడియోస్ చేయడం. నిజమే. ఎందుకు అంటే నాకు ప్రశాంతత కావాలి ఫస్ట్. నాకు ఇంట్లో అమ్మమ్మ ఉంటారు. మా అమ్మమ్మ హాల్లో కూర్చుంటది, తన ముందు నేను చేయలేను. చేస్తాను కానీ భయం అనమాట. నేను డాన్స్ చేసి అనుకుని నిమ్మకాయ పట్టుకొచ్చేస్తుంది, దిష్టి తగులుతుందేమోనని. అయిపోయినప్పుడు దిష్టి తీసేసి పారేస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి తీసేసి వదిలేదు, తీస్తూనే ఉంటుంది. నేను వీడియోస్ చేసినంతసేపు ఆ రచ్చ పడలేక ఆవిడ పడుకున్నాక అప్పుడు స్టార్ట్ చేస్తాను, నేను అప్పుడు లెగిస్తాను. అందుకనే ఎప్పుడు చెవిలో ఒక ఆయుధం ఉంటుంది మీకు. ఇదే దాని రహస్యం అనుకుంటా. అలా కూడా కదా. ఒక రోజు నైట్ ఇయర్ ఫోన్ పెట్టుకున్నాను, బట్ ఏమైందంటే సాంగ్ నోట్తో గట్టిగా పాడేసి డాన్స్ చేశాను. నిద్రలో లేచి వచ్చి నిమ్మకాయ తీసేసింది. అయ్యా అంటే ఆవిడకి ఏంటంటే నన్ను పెంచింది కదా, ప్రేమ ఎక్కువ. ఇంకోటి ఏంటి అంటే దిష్టి కూడా ఎక్కువే తగులుతుంది నాకు, తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి అంట. అందుకని చెప్పేసి నువ్వు ఎందుకు చేయటం, అలా కొత్త బట్టలు వేసేసుకుంటావు, రెడీ అవుతావు, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి, అవసరమా నీకు అంటది. మా అంటే సర్లే చేసుకోవాలి, కానీ ఎక్కువసేపు చేయము అక్కమ్మ, పెళ్ళాడు పడుకొని నిద్రపోవాలి కదా. సరే అమ్మమ్మ అంటారు, నిమ్మకాయ తీసి పడుకుంటారు. అందుకని నేను నైట్ పూట కొంచెం అందరు పడుకుంటారు, నాకు హాయిగా ఉంటుంది. ముందు ప్రశాంతంగా వీడియోస్ చేసుకుంటాను. సరే అక్క హేమక్క, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. అడుగుమా. మీరు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని నాకు డ్రీమ్ అంటున్నారు. తెలుగు వాళ్ళలో నేను బల్ల గుద్ది హేమ అంటే ఇది అని తెలియాలి అనే విధంగా అనుకుంటున్నారు. కానీ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఒకప్పుడు అమ్మాయి ఆడిషన్స్కి వెళ్తే తన టాలెంట్ కంటే తన అందాన్ని చూసి కమిట్ అవుతావా అని అడిగేవాళ్ళు ఎక్కువ. దెన్ మీ వీడియోస్ చూసుకుంటే డ్రెస్సింగ్ పరంగా కావచ్చు, ఎలా చూసినా సరే ఇప్పుడున్న సొసైటీకి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఎలా అంటే మీరు నా తల్లి ఏజ్, కానీ మీరు వేసే డ్రెస్సింగ్ ఇక్కడికి ఉంటుంది, ఇలాంటివి వేసి ఎక్కువ ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటుంది. సో మరి దీని ఒకవేళ మీరు అలా ఎవరైనా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగితే ఇప్పుడు నువ్వు యాంకర్గా చేస్తున్నావు కదా, నువ్వు ఇలా కమిట్మెంట్ అయ్యే వచ్చావా ఇక్కడికి అని నిన్ను అడిగితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? బాధపడతావు కదా. మరి నేనైనా అంతే బాధపడతాను. కమిట్మెంట్ అది కాదు, మనలో టాలెంట్ ఉండాలి. కమిట్మెంట్ అయితేనే ఇప్పుడు అందరికీ పెద్ద హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ చాలా మంది టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కమిట్మెంట్ అయితేనే ఛాన్సెస్ రాలా. లక్ అండ్ మనలో టాలెంట్ ఉండాలి, మనం వర్త్ అయి ఉండాలి. ముందు వర్త్ అయి ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. అంతే తప్ప నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తావని నేను అసలు అనుకోలేదు. అనుకుంటే అసలు నేను ఇంటర్వ్యూ ఒప్పుకును. ఎందుకంటే ఒక ఆడదాని అయ్యుండి నువ్వు
ఒక మనని మనం గౌరవించుకోవాలి, ఫస్ట్ లేడీస్ని మనం గౌరవించుకోవాలి. లేదక్క, మీ కామెంట్స్ ని బట్టి నేను జస్ట్ అడిగాను అంతే. ఎలా అందుకే- ఇప్పుడున్న సొసైటీలో దాన్ని బట్టి నేను అడిగాను అంతే తప్ప మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు. కాదు, అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, మనం వేసుకునే డ్రెస్సింగ్ ని బట్టి మనం జడ్జ్ చేయకూడదని. అయినా నువ్వు అలా అడిగావు, నాకేం బాగా, నేను ఊరికే జలకిచ్చాను నీకు. ఒక్క నిమిషానికి నన్ను టెన్షన్ పెట్టేసావు కదక్క. అరే, ఎంత పెద్ద పెద్ద కామెంట్స్ కి కూల్ గా సమాధానం చెప్తాను, నిన్ను నేను ఎందుకు ఇదవుతాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషానికి నేను టెన్షన్ పడ్డా. అమ్మ అయితే మీరు ఫీల్ అవ్వలేదు కదక్క? అస్సలు లేదు నాన్న. అయితే చెప్పండి అక్క, నిజంగా ఇలా అంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దీనికి అసలు బాధ correct బాధ answer అనిపిస్తుంది. ఏంటి? నేను ఒకటే చెప్తానండి, అందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. ఒకప్పుడు చీరలు మాత్రమే నేర్చేవారు, మన ఇండియా సంప్రదాయం. నేను ఇండియా సంప్రదాయాన్ని ఎప్పుడు కాదన్నా, శారీస్ మాత్రమే ఉండేవి, అందరూ శారీసే కట్టుకునేవాళ్ళు. ఇవాళ బోల్డ్ అన్ని మిల్స్, బోల్డ్ అన్ని వెరైటీ డ్రెస్సులు, ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు? జెంట్సే తయారు చేస్తున్నారు. మీకు మేము ఇలా ఉంటే నచ్చుతుందని మీరే క్రియేట్ చేస్తున్నారు. డిజైనర్స్ జెంట్సే ఉన్నారు. మీరంతా తయారు చేయడం తప్పు లేనప్పుడు మేము వేసుకుంటే తప్పేంటి? ఒకటి, ఏజ్ని బట్టి డ్రెస్ వేసుకోండి అంటున్నారు కదా, అది చాలా పెద్ద తప్పు. నేను అస్సలు దాన్ని యాక్సెప్టే చేయను. ఎందుకు అంటే, ఈ ఏజ్కి ఈ డ్రెస్ వేసుకోవాలని ఏదన్నా రాజ్యాంగంలో కానీ రూల్ కానీ రాసి పెట్టారా? ఒక అమ్మగా ఉంటే ఈ డ్రెస్ వేసుకోకూడదా? ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తే తన ఇష్టాలని తన కోరికల్ని చంపేసుకోవాలా? మోడర్న్ డ్రెస్ వేసుకోవడానికి అర్హురాలు కాదా? ఎవరండి చెప్పింది? ఒకవేళ చెప్పినా నేను దాన్ని తిరగరాసేస్తాను, నేను ఒప్పుకోను. డ్రెస్ అనేది మన ఇష్టం, మనకి నచ్చినట్టు ఉండాలి. డ్రెస్సింగ్ అనేది మనకి నచ్చినట్టు ఉండాలి. ఎబ్బెట్టిగా ఉన్నా లేకపోయినా మనకి నచ్చినట్టు ఉండి మనకి నచ్చినట్టు బతికే విధానం నాకు ఇష్టం, అంతే. డ్రెస్సింగ్ అనేది కంపెనీస్ తయారు చేస్తున్నాయి, వాళ్ళు తయారు చేసినప్పుడు మేము వేసుకోవడం తప్పలేదు. ముందు వాళ్ళని ఆపేసేయండి, ఆ కంపెనీస్ అన్ని బ్యాన్ చేసేయండి, మొత్తం దేశానికి నష్టం లేండి. చీరలు మాత్రమే నేయండి, మేము చీరలే కట్టుకుంటాం, నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ శారీస్ ఆల్వేస్ కంఫర్ట్. నాకు చీరలు చాలా ఇష్టం, అలాగే మోడర్న్ డ్రెస్సులు ఇష్టం. ఎందుకు అంటే నన్ను ఇంకో కొత్తగా చూసుకోవాలని ఆశ ఉంటుంది, నా కోరికలు ఉంటాయి. మీరేదో అనుకుంటారు, వాళ్ళు ఏదో అంటారు, ఈ డ్రెస్సులు ఎందుకున్నారు, ఆ డ్రెస్సులు ఎందుకు, మీకోసం నేను బతికితే రేపు చచ్చిపోతానండి, నాతో పాటు మీరు వస్తారా? రారు కదా. నాకు నచ్చినట్టు నేను డ్రెస్ చేసుకుంటాను. అబ్బా, మిమ్మల్ని నేనేమన్నా ఇబ్బంది పెట్టానా? మిమ్మల్ని నేనేమన్నా ఇన్బాక్స్లో కానీ అట్లోకి వచ్చి మిమ్మల్ని ఏమన్నా చాటింగ్లు చేసి మిమ్మల్ని ఏమన్నా నష్టపరుస్తున్నానా? మీరు చూడండి, చూడకపోండి, నాకు ఫాలోవర్ అవ్వండి, అవ్వకపోండి, నాకు కామెంట్స్ ఇవ్వండి, ఇవ్వకపోండి, నేను మీ అందరి కోసం చేయట్లేదు, నా ఇష్టం అది, అంతే, నా ఫ్యాషన్, అంతే. నైస్ అక్క. అవునక్క, ఆంటీ అంటే మీకు ఎందుకు అంత కోపం వస్తుంది? ఆంటీ అంటే ఎందుకు కోపం వస్తుంది అంటే, పిలవచ్చు ఒక 20 నుంచి 25 ఇయర్స్, పోనీ 26 వరకు ఓకే. ఎందుకంటే మా పిల్లలు 20స్లో ఉన్నారు కాబట్టి, 22 అలా ఉన్నారు కాబట్టి, కొంచెం ఒక 2-3 ఇయర్స్ పెద్దోళ్ళైనా 25 వరకు పిలవచ్చు. నాకు 41 అయితే 39 ఇయర్స్ వాళ్ళు వచ్చి నన్ను ఆంటీ అంటే ఏంటండి అర్థం? ఇంకా నయ్యం 41, 46, 47 ఉన్న ఆయన వచ్చి నన్ను అక్కనో అమ్మమ్మనో సంథింగ్ ఏదో అన్నారు, గట్టిగా ఇచ్చేసాను, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను, బరాబర్ ఇచ్చేసాను. ఎందుకంటే పేరు పెట్టి పిలవండి, లేదా అక్క అని పిలవండి. మీకు అక్క అని పిలవడానికి ఎందుకంటే నన్ను గ్లామర్గా చూస్తారు కాబట్టి మీకు ఆ థాట్ రావట్లేదు కొంతమంది. నేను అది కూడా చెప్తాను సోషల్ మీడియాలో, మీరు మనసులో మీకు ఒక రకమైన ఫీలింగ్ ఉన్నప్పుడు నేను అలాగ మీ దగ్గరకు వచ్చేది లేదు. ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారండి, నాకు కొంతమంది హీరోస్ అంటే చాలా క్రష్, చాలా ఇష్టం, వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్తానా? వాళ్ళు నా దగ్గరికి వస్తారా? ఆ ఇష్టాన్ని అనేది మనం గుండెల్లో పెట్టుకుంటాం. మీరు కూడా అలా పెట్టుకోండి, నేను వద్దనట్లా. కానీ మనసులో ఒక రకమైన ఇష్టం పెట్టుకొని అక్క అమ్మ అని పిలవద్దు. మీరు అలా చూస్తున్నారా, హేమ గారని పిలవండి, తప్పులేదు, పేరు పెట్టి పిలవండి, తప్పులేదు. కానీ నాతో మాట్లాడుతుంది, అక్క అని పిలిస్తేనే మాట్లాడుతుంది, లేదా అమ్మ అని పిలిస్తేనే మాట్లాడుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చి తర్వాత నువ్వంటే ఇష్టం అంటే చెప్పు తెగిపోతుంది. నేనైతే అంతే, నేనైతే అంతే, ఒప్పుకోండి. నేను ఓపెన్గా చెప్తున్నారుగా, నన్ను అడుగుతారు మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మీరు లవ్ చేసుకోండి, మీ లవ్ చేయొద్దని నేను చెప్పే రైట్ నాకు లేదు. ప్రతి ఒక్కళ్ళు లవ్ చేసుకోవచ్చు, నేను కూడా లవ్ చేస్తాను. కానీ నన్ను తిరిగి లవ్ చేయమని ఫోర్స్ చేయకండి, నాకు ఇష్టమైన వాళ్ళే నేను లవ్ చేస్తాను. లవ్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన ఉండేదే కాదు, తల్లి బిడ్డల మధ్యన ఉంటుంది, అక్క చెల్లెల మధ్యన ఉంటుంది, అమ్మమ్మ తాత మధ్యన ఉంటుంది. ప్రతి ఒక్క రిలేషన్ లవ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ లవ్ను బూతుగా చూడకండి, ఒక ప్రేమాలయంగా చూడండి. మనం లవ్ చేస్తున్నారా? 100%. నేను అందరినీ లవ్ చేస్తాను, అందరినీ లవ్ చేస్తాను, నేను ప్రేమమూర్తిని, అంటే ప్రేమని ఇస్తూ పోతుంటాను. ప్రభాస్ గారి డైలాగ్ ఉంటుంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు డ్యూట్, పోయేదే ఉంది, లవ్ చేద్దాం అంతే.
మహా అయితే ఫాలో చేయండి డ్యూడ్, ఏముంది మీకు ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మా హేమ అక్క. ఓకే, నైస్ టు మీట్ యూ అక్క. చాలా చాలా అంటే టైం తెలియలేదు, బట్ మధ్యలో ఒకసారి మాత్రం భయపెట్టేశారు నన్ను. అండ్ మీ ఫ్యూచర్ కూడా ఇంకా చాలా బాగుండాలి. అండ్ దట్టు మీరు ఆడిషన్స్కి వెళ్ళాలన్నారు కదా, ఆల్ ద బెస్ట్. అండ్ ఒక చిన్న మాట అక్క, మాది 1 million కి దగ్గరలో వచ్చింది ఆదాన్, కొంచెం ఒకసారి మీరు కూడా కంగ్రాట్స్ చెప్తారా మా ఛానల్కి? తప్పకుండా అమ్మా. ఆదాన్ టీవీలో నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఆదాన్ టీవీ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. యాక్చువల్గా నేను ఇట్లా రాను అంటే సోషల్ మీడియా నుంచి బయటికి వచ్చి ఇట్లా ఇంటర్వ్యూస్ నన్ను 2-3 అడిగారు, ఇప్పటివరకు ఇవ్వాల. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆదాన్ నాతోనే రెబ్బు. ఎస్, కంగ్రాచులేషన్స్. ఇలా ఇంకా 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 1 million కాదు, 10,000 millions దాకా మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అక్క, మీరు కూడా ఇంకా చాలా చాలా రీచ్ అవ్వాలి. మీరు పెద్ద యాక్ట్రెస్ అయిపోయాక మళ్ళీ తప్పకుండా ఇంటర్వ్యూ నేనే పిలుస్తాను, మీరు రావాలి. నేను ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా పిలిపించి నీతో ఇంటర్వ్యూ చేసి. థ్యాంక్ యూ, లవ్ యూ అక్క. సో చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ, మన హేమ అక్క డ్రీమ్ గర్ల్, అందరు డ్రీమ్ లోకి వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. సో దానికి అలానే సపోర్ట్ ఇవ్వండి. ఇంకో ఇంటర్వ్యూ మళ్ళీ వస్తా కాబట్టి అప్పటి వరకు చూస్తున్నానండి ఆదాన్ మీడియా. బాయ్ బాయ్.